brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना కింద ఇది 11:30కి కమిషన్ విచారణ ఉంది. మరి ఇక కమిషన్ ఏం అడగబోతోంది, కేసీఆర్ ఏం సమాధానం చెప్పబోతున్నారు, కేసీఆర్ సమాధానాల తర్వాత కమిషన్ ఎలాంటి రిపోర్ట్ తయారు చేయబోతోంది అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఇది తెలంగాణ రాజకీయాలకు సంబంధించి అండ్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇది ఒక బిగ్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే రోజులుగా నెలలుగా విచారణ జరుగుతూనే ఉంది. అధికారులు సంస్థల ప్రతినిధులు అయిపోయి ఇప్పుడు రాజకీయ నాయకులు మంత్రుల దాకా వచ్చి మాజీ ముఖ్యమంత్రి దాకా వచ్చింది విచారణ. ఇక ఫైనల్ స్టేజ్ కేసీఆర్తో మాట్లాడిన తర్వాత, కేసీఆర్ని ప్రశ్నించి అడిగిన తర్వాత, సమాధానం రాబట్టిన తర్వాత కాళేశ్వరం కమిషన్ ఒక రిపోర్ట్ తయారు చేయబోతోంది. మరి ఎంక్వైరీ కమిషన్ ఏం అడుగుతుంది, కేసీఆర్ ఏం చెబుతారు, ఇప్పుడు ఇదే ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది పూర్తిగా తెలంగాణలో. దీనికోసం వెయిట్ చేస్తున్నారట. బీఆర్కే భవన్ దగ్గర కూడా సెక్యూరిటీ చాలా టైట్ చేశారు. కమిషన్ కేసీఆర్తో పాటు 9 మందికి అనుమతినిచ్చింది. ఆ 9 మంది మాత్రమే రావాలని చెప్పింది. అయితే ఆ 9 మందిలో జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఉదయమే కేసీఆర్ దగ్గరికి వచ్చి కలిసి ఫామ్ హౌస్లో ఉన్నారు. కానీ పల్లా రాజేశ్వరరెడ్డి అక్కడ ఫామ్ హౌస్లో జారిపడ్డారు. సో కాలికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. వెంటనే ఆయన అంబులెన్స్లో హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తరలించారు. సో కాబట్టి కేసీఆర్తో వచ్చే 9 మందిలో పల్లా రాజేశ్వరరెడ్డి లేనట్లే. ఆయన ప్లేస్లో జోగినపల్లి సంతోష్ వస్తున్నారన్నట్లుగా సమాచారం. సో కేసీఆర్తో పాటు ఈ 9 మందికి మాత్రమే కమిషన్ అనుమతినిచ్చింది. మొత్తంగా 10 మంది లోపలికి వెళ్తారు. రైట్, ఇక కేసీఆర్ కాన్వాయ్ ఇటు బీఆర్కే భవన్కి బయలుదేరిన దృశ్యం మనం చూస్తున్నాం. దాన్ని TV9 వెహికల్ ఫాలో అవుతుంది. మా ప్రతినిధి శివతేజ ఉన్నారు, కేసీఆర్ కాన్వాయ్ని ఫాలో అవుతున్నారు. యా శివతేజ, కేసీఆర్తో పాటు ఎవరెవరు వస్తున్నారు? ప్రతాప్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎంపీ రవిచంద్ర బయలుదేరారు. మరోవైపులో కేసీఆర్ అమితా భర్త అని కవిత కూడా బయలుదేరినట్టు. మొత్తంగా కాస్త అయితే ఇప్పుడే బయలుదేరింది. దాదాపు 1 అవర్ లో బీఆర్కే భవన్ కు చేరుకుంటుంది. పెద్ద ఎత్తున కాన్వాయ్ కూడా కార్యకర్తలు వచ్చారు. కేసీఆర్ కు అభివాదం తెలుస్తూ ఫ్రీగా కాన్వాయ్ అయితే బయలుదేరింది. ఇప్పుడే ఫామ్ హౌస్ దాటింది. 20 కాసు మెయిన్ హైవే కి ఎక్కే రూట్ లో ఉంది. కాసేపట్లోనే హైదరాబాద్ కూడా చేరుకుపోతుంది 1 అవర్ లో. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు ప్రసాద్ రెడ్డి, హరీష్ రావు ఉన్నారు. అంటే రాజేశ్వర రెడ్డికి గాయాలైన నేపథ్యంలో అతను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. సో ఆయన ప్లేస్ లో సంతోష్ వస్తున్నట్టుగా సమాచారం అయితే. రైట్ శివతేజ, అది మనం చూస్తున్నాం. ఫామ్ హౌస్ దగ్గర నుంచి కొద్ది నిమిషాల క్రితమే బయలుదేరారు కేసీఆర్ కాన్వాయ్ని మనం చూస్తున్నాం లైవ్లో.